యెహోవా మీకు తోడై ఉండును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన్ని మనం చదువుకునే వాక్య భాగము దావీదు రాజు రచించిన కీర్తన గ్రంథంలో 15వ దావీదు కీర్తన. ఇది చాలా శ్రేష్టమైన కీర్తన. నేను పిల్లలకి సండే స్కూల్లో ఈ కీర్తన కంటత పెట్టించేదాన్ని. మన సండే స్కూల్ టీచర్ గారు మన పిల్లలకు కూడా నేర్పించండి. ఈ కీర్తనలో 5 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనలో ఒక్క 2 వచనాలు కనుక మనం నెరవేరిస్తే బైబిల్ అంతా నెరవేర్చేసినట్టే. 2 వచనాల మీద మన యొక్క విశ్వాసం అంతా, మన భక్తి అంతా, మన జీవితం అంతా ఆధారపడింది. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనము గమనించినప్పుడు దావీదు చాలా అనుభవంతో రాసిన ఈ కీర్తనలో ఏదో సంచయలు మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మొదటి వచనం 15వ కీర్తన మొదటి వచనం, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఇది మొదట ప్రశ్న. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథులు ఎవరిని అతిథులు అంటామండి? ఆహ్వానింపబడిన వారు అతిథులు కదండి. మన పెళ్లికి కొంతమంది అతిథుల్ని ఆహ్వానిస్తూ ఉంటాం. గొప్పవాళ్ళు గొప్పవాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు. కలెక్టర్ గారి లెవెల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ లెవెల్లో ఉన్నవాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు. అలాగే మినిస్టర్ లెవెల్లో ఉన్నవాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు. కనుక ఆహ్వానింపదగిన వారు. ఇప్పుడు మినిస్టర్ల యొక్క వివాహాలకి మామూలుగా రైతుల్ని కూలి పని చేసుకునే వాళ్ళని ఆహ్వానించారు. ఎందుకంటే ఒకళ్ళు రమ్మన్న వీళ్ళు ఏమంటారు కానీ బాబాయ్ తగిన వాళ్ళు కాదండి అని అంటారు. అక్కడ అందరూ పెద్ద పెద్ద విఐపీలు వస్తారు. మేము వాళ్ళ ముందు అసలు ఏం కనబడతామో కనుక మేము రామండి అంటారు. ఒకవేళ బాగా తెలిసిన వాళ్ళు రెండేనంటేని అంటే తగిన అనే మాట. రాజులు తగిన వారుగా ఉంటారు. గనులకి గనులు తగిన వారుగా ఉంటారు. గొప్పవారికి గొప్పవారు తగిన వారుగా ఉంటారు. విద్యావంతులకి విద్యావంతులు తగిన వారుగా ఉంటారు. ఏ హోదాకి తగిన వారు ఆ హోదాకి తగిన వారు అనే మాట అర్థం అవడానికి నువ్వు అట్లా చెప్తున్నాను. ఇక్కడ యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు అంటే తగిన వాడేవాడు. యెహోవా గుడారము. యెహోవా గుడారం అంటే ఏంటి? గుడారం అంటే ఏంటి అసలు? గుడారం అంటే ఇల్లు. మనం ఉండేది ఇదో గుడారం. గుడారం చాలా రకాలు ఉండొచ్చు, కానీ నివాసం ఉంటే దాన్ని గుడారం అంటారు అంతే. అది పెంకుదే కావచ్చు, తాటకే కావచ్చు, బిల్డింగే కావచ్చు, టెంటే కావచ్చు. నివాసం ఉండేదాన్ని ఏమంటారంటే గుడారం అంటారు. ఇప్పుడు దేవుని గుడారంలో నివసించడానికి తగిన వారు ఎవరు అనేది మొదట ప్రశ్న. ఎవరు అని అంటే తర్వాత 2వ వచనంలో దాని యొక్క సమాధానం మనం చూస్తాం. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? 2వ వచనంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఈ దినాన్ని మీకు కొన్ని పర్వతాల గురించి, ఆ పర్వతం మీద నివసింపదగిన వారు ఎవరో వారే ఆయన గుడారంలో అతిథిగా ఉండడానికి అర్హులు అనే విషయాన్ని ఈ దినాన్ని మన వాక్యం నుంచి గమనిస్తాం. మొదటి మాట, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు. నెంబర్ 1 ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనములో మొరియా పర్వతము. ఇక్కడ మనం నీ పర్వతము అనే మాట కదా మీరు చాలా సార్లు చెప్పాను. పిల్లలు మరి ఒకసారి చెప్తారు కదండి. ఒక చిన్న రాళ్ళు గుట్ట అంటాం. అది కొంచెం పెద్దగా ఉంటే దాన్ని ఏమంటామండి? కొండ అంటాం. అది ఇంకా కొంచెం పెద్దగా ఉంటే పర్వతం అంటాం. ఇంకా పెద్దదైతే శిఖరం అంటాం కదండి. ఇప్పుడు పర్వతం మీద నివసింపదగిన వాడు అంటే ఎత్తైన స్థలంలో నివసింపదగిన వాడు ఎవడు? యెహోవా పర్వతం మీద. ఇక్కడ పర్వతాలు చాలా ఉన్నాయి. మన పిల్లలు అడిగితే మనకి ఎత్తైన పర్వతాలు ఏమరా అని అంటే చెప్తారు. ఏ పర్వతం చెప్తారమ్మా? హిమాలయ పర్వతాలు కదా, మీరు చదువుకున్నారు కదా. ఇక్కడ యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద
ఈ పర్వతాలకి పరిశుద్ధ అనే మాటని యాడ్ చేశారు. పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు. ఆ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరు అని అంటే, మొదట మనము అబ్రహాముని జ్ఞాపకం తెచ్చుకుందాం. మనకి అక్కడి నుంచే అబ్రహాం కుటుంబంతో మనకి విశ్వాస భక్తి ఆరంభం అవుతూ ఉంటుంది. దేవుడు అబ్రహాముని పిలిచి, అబ్రహమా, నీకు ఒక్కడే ఒక్క కుమారుడు, చాలా గారంగా పెంచుకుంటున్న ఇస్సాకున్నాడు చూడు, అతన్ని తీసుకుని వచ్చి నాకు మొరియా పర్వతం మీద బలివు అన్నాడు. ఇస్తావని అడగలా, కమాండ్ ఇవ్వు అన్నాడు. అక్కడ ఇంకా వీళ్ళన్న కాడికి మొరియా పట్టణానికి 3 రోజులు ప్రయాణం. ఎందుకు అక్కడికే తీసుకెళ్ళమన్నాడు అని అంటే, ఆ పర్వతమును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ పర్వతం మీదకి ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. ఆ పర్వతం మీద ఆయన బలవడానికి ఇష్టపడ్డాడు. ఆ పర్వతం మీద అబ్రహాముని పరిశోధించడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఆ పర్వతం మీదకి తన కుమారుని ఇచ్చుకుని ఎక్కుతూ ఉన్నాడు. కుమారుడు అడుగుతున్నాడు, నా తండ్రి, కత్తి ఉంది నీ చేతిలో, నిప్పులు ఉన్నాయి ఒక చేతిలో, నా తల మీద కట్లు ఉన్నాయి, దహన వరకు అసలు పశువేది, కావాల్సినవన్నీ ఉన్నాయి, అసలు ఏది? కట్టెలేమో బలిపీఠం కట్టి దాని మీద పేర్చడానికి, కాల్చడానికి, నిప్పేమో అంటించడానికి. ఇప్పుడు దానిపైన అసలుది బలర్పించే పశువు కావాలి, అది లేదు. అదేది? కుమారుడా, దేవుడే చూసుకుంటాడు. ఎంత విధేయులు ఇస్తాకనంటే, వాళ్ళ తండ్రి చెప్పిన మాట 100% నమ్మేసి దేవుడే చూసుకుంటాడు, దేవుడు ఇస్తాడన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అని అనుకున్నాడు. వెళ్ళారు ఇద్దరు, బలిపీఠం కట్టుకున్నారు. రాజు అమ్మన్నాడు కుమార్ని. ఎన్ని రాళ్ళుతో బలిపీఠం కట్టేవారు వారు? 12 రాళ్ళు. 12 రాళ్ళతోటి బలిపీఠం కట్టి ఈ పట్టుకొచ్చిన పొలాన్ని చక్కగా పేర్చి, ఇప్పుడు చూస్తున్నాడు ఇస్సాకు, దేవుడు గొర్రెపిల్ల ఎక్కడికి పంపిస్తాడని. అబ్రహాం అయితే హృదయంలో దేవుడిని ధ్యానిస్తున్నాడు. ప్రభువా, నా కుమారుడు వ్యతిరేకించకుండా నేను నీకు ఎలా లోబడ్డాను, నా కుమారుడు కూడా ఈ పర్వతం మీద తను అర్పించుకోవడానికి తను లోబడాలి. మరి తను వ్యతిరేకిస్తే నేనేం చేయలేను. ఎందుకంటే ఈయన ముసలాయన, కుర్రాడేమో పడిచాడు. ఆ పర్వతం దిగి పారిపోయాడంటే అబ్రహం పట్టుకోవడానికి అబ్రహం వల్ల కాదు. చూశాడు ఇస్సాకు, అంతా అయిపోయింది, కట్టెలు పెట్టేసాడు చక్కగాను. ఇప్పుడు పశువు ఎక్కడ కనపడాలా, గొర్రెపిల్ల ఎక్కడ కనపడాలా, ఏ లేకదోడ కానీ ఏది అర్పించే అర్పణ సంబంధించింది ఏ జంతువు కనపడాలా. తండ్రి, అయిపోయింది, బలికి పశువు మీద దేవుడు పంపలేదేంటి? అప్పుడు నా కుమారుడా, నీవే బలి పశువు. దేవుడు నిన్ను ఆయన బలి ఇమ్మని అడిగాను, నేను ఇస్తానని చెప్పి తీసుకొచ్చాను. మనమైతే మన పిల్లలైతే ఆ స్థానంలో చెప్పడం చాలా ఈజీ. ఆ స్థానంలో ఎలా స్పందించగలుగుతాం. కానీ ఇస్సాకు అన్నాడంట, నా తండ్రి, దేవుడికి నేను కావాలా? అలాగైతే నన్ను బంధించి ఆయనకి అర్పించేయండి. నన్ను నేను అర్పణగా అర్పించుకోవడం నేను ఇష్టపడుతున్నాను. నాకు ఇష్టమే నా దేవుడి కొరకు నేను బలైపోవడం అని తను తాను ఇస్సాకు దేవునికి అర్పణగా అర్పించుకోవడానికి ఇష్టపడ్డాడంట. అప్పుడు అబ్రహాము తన కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తేటప్పటికి అక్కడ ఇస్సాకు కదలలేదు, అబ్రహాము తన మనసు ఏమాత్రము చలించుకోలేదు. ఏమి అసలు ఏడవడం కానీ, దేవుడు ఎంతకాలం అంటే 100 సంవత్సరాలు పుట్టాడు.
25 సంవత్సరాల వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు ఇప్పుడు ఇలా అడిగాడు అని అబ్రహాము ఎక్కడ సొనుకున్నట్టు కానీ గొనుక్కున్నట్టు కానీ బాధపడినట్టు కానీ కూడా ఇక్కడ మనకు కనబడదు వాక్యంలో. దేవుడు ఏంటండి అబ్రహాము యొక్క విశ్వాసమును ఇస్సాకు యొక్క విధేయతను చూసి అబ్రహమా అబ్రహమా అన్నాడు. ఆ చిన్నవాడు ఏం చేయొద్దు, ఇదిగో నీవు నా మాటకు ఎంత విధేయత చూపించి నీ కుమారుని నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావో నీ కుమారుడు కూడా నీ మాటకు విధేయుడై తను అప్పగించుకోవడానికి తను విధేయుడై తను ఎంత నమ్రతగా తన తలను బలికి ఇవ్వడానికి తను అర్పించుకున్నాడు. ఈ ఇద్దరు ప్రేమ చూసినప్పుడు నాకు అనిపించింది, నా కొరకు ఎంత ప్రాణం పెట్టే ఈ కుటుంబాన్ని నేను విడిచిపెడతానా అని అనుకుని వాళ్ళ కొరకు నేనే ప్రాణం పెడతాను అని అనుకున్నట్ట ఆయన పొదలోనికి గొర్రెపుట్టగా దిగి వచ్చాడు. దేవుడికి మహిమ కలుగాక హల్లెలూయా. అబ్రహాము అలా చూడు అన్నాడట. అలా చూడడంతోనే అప్పటి వరకు కనబడి గొర్రెపిల్ల అప్పటికప్పుడు అక్కడికి ఎలా వచ్చింది, ఆ పొట్టేలు దాంట్లో చిక్కుకొని ఉందట. డొక్కలు దాని పొట్టేలకి కొమ్ములు ఎలా ఉంటాయి కదా, తిరిగిపోయి చిక్కుకొని ఉందట. చిక్కుకొని ఉన్న దగ్గర కూర్చో కనపడాలి కదా, అప్పటికప్పుడు వచ్చి దాంట్లో దూరింది అనుకుంటే వేరే విషయం. అది చిక్కుకుని అక్కడే ఉందంటే అప్పటికప్పుడు దేవుడు ఆ గొర్రెపిల్ల రూపంలో అక్కడికి దిగి వచ్చి ఇస్సాకుమారుగా ఆ గొర్రెను వధించాడు. దేవుడు ఎంత ప్రేమించాడు అంటే ముందు ఎవరు ప్రేమించారన్నా? అబ్రహాము ఇస్సాకు ప్రేమించాడు. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించేదాన్ని. అదంటే మనం సామెతలు ఎంత జీవితం ఆ ప్రేమల గురించి. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించే వారిని ఆస్తికత్వం చేస్తాను, నన్ను ప్రేమించే వారి యొక్క నిధులను నింపుతాను. మనం ప్రేమించాలి, అప్పుడు ఆయన ప్రేమను మనము పొందుకుంటాం. మనం ఏంటంటే తెలుసండి, దేవుడు ప్రేమవాడి కనుక ఆయనే మనం ప్రేమించాలి, మనం ప్రేమించద్దు. కానీ ఇక్కడ వీళ్ళు ప్రేమించారు. దేవుడు వారిని ప్రేమించి ఆ పర్వతం, ఏ పర్వతం ఇదండి? మరియా పర్వతం, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు ఏమండి, దేవుని యొక్క గుడారంలో అతిథిగా ఉండదగిన వారు ఎవరన్నమాటండి? అబ్రహాము, ఇస్సాకు. ఏదండి వాళ్ళకి అర్హత? ఏదండి? దేవునికి విధేయుడై దేవుని ప్రేమించడం బట్టి అతిథులుగా వారు స్వీకరించబడి దేవుని యొక్క గుడారంలో ఉండగలిగిన అర్హతను వారు సంపాదించినట్లుగా మనం అబ్రహాము యొక్క కుటుంబాన్ని చూడగలుగుతున్నాం. నెంబర్ 2, మోషే. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. హోరేబు కొండ. మోషే చరిత్ర మన చాలాసార్లు విన్నా. ఆయన ఎప్పుడు వింటూ ఉంటారు కనుక పిల్లలు కూడా అర్థం అవడానికి మరి ఒకసారి జ్ఞాపకం తెస్తాను. మోషే తల్లిదండ్రులు ఎవరు పిల్లలు చెప్పగలరా? మోషే తల్లిదండ్రులు యోకెబెత్, అమ్రామ్. వీళ్ళు యూదులు. మోషే ఏ కాలంలో పుట్టాడనంటే యూదుల్లో మగపిల్లలు పుడితే చంపేసే ఆ శ్రమ కాలంలో పుట్టాడు. చాలా ప్రార్థనాపరులైన యోకెబెత్ తన కుమారుడిని ఎలాగో దాచి భద్రపరిచి జమ్ము పెట్టిలో పెట్టిందో ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. దేవుడి యొక్క ప్రణాళిక ఎంత గొప్పదేనంటే మోషేని తీసుకువెళ్ళి దేవుడు ఫరో ఇంట్లో పెట్టాడండి. అసలు ఎందుకు ఫరో ఇంట్లో దేవుడు మోషేని పెట్టవలసి వచ్చింది? 40 సంవత్సరాలు పెరిగాడండి ఫరో ఇంట్లో. 40 సంవత్సరాలు తనకు దేవుడు అంటే తెలియదు, యెహోవా దేవుడి గురించిన సంగతులు అతనికి తెలియదు, ధర్మశాస్త్రం అంటే ఏంటో అతనికి తెలియదు. కానీ దేవుడు ఎందుకు పెట్టాడు 40 సంవత్సరాలు అంటే సకల విద్య ప్రవీణత కలిగిన వాడిగా ఉంటేనే కానీ రేపు తన జనాంగాన్ని నడిపించే నాయకుడిగా, ధర్మశాస్త్రాన్ని రచించే గొప్ప రచయితగా, దేవుని యొక్క జనాంగాన్ని దేవుని యొక్క మార్గంలో నడిపించే గొప్ప జ్ఞానిగా ఉండడానికి అతనికి హిబ్రూలు అంత చదువు చదివించలేదు. యూదులు అతనికి అంత చదువు చెప్పించగలిగిన పరిస్థితి మనకు కాదు. అందుకనే 40 సంవత్సరాలు అతన్ని ఫరో ఇంట్లో పెంచాడు.
తర్వాత మోషే ఎవరో తెలియచేసే దినాలు 40 సంవత్సరాల తర్వాత మోషేని రాజుగా చేయాలనుకున్నారు ఐగుప్తు దేశానికి. కానీ హీబ్రూలు అంటే చాలా చిన్న చూపు ఐగుప్తుకి. ఆ దాసి బయట పెట్టేసింది, ఈ కురవాడు ఈజిప్టియన్ కాదు, ఐగుప్తుడు కాదు, ఇతడు హీబ్రూడు పిల్లాన్ని పెంచుకున్నది అనే సంగతి రాజుకి రహస్యాన్ని, మోషే జన్మ రహస్యాన్ని బయటపెట్టింది. అప్పుడు వ్యతిరేకత వచ్చేసింది. మోషేకి తనెవరో, తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్నాడు. తన జనాంగాన్ని విడిపించడానికి తన జ్ఞానం ఉపయోగించాడు, కానీ అది విడిచికొట్టింది. తర్వాత మోషేని దేశ బహిష్కరించారు. అక్కడి నుంచి మిద్యాను పారిపోయాడు. మిద్యాన్లో పారిపోయిన తర్వాత ఇత్రో అనే అతని యొక్క కుమార్తెని వివాహం చేసుకుని 40 సంవత్సరాలు ఆ ఇత్రో ఎంట ఏం చేస్తాడండి? ఒకసారి దేవుడు పుట్టడమేమో సామాన్య ఇంట్లో పుట్టాడు, పెంచడమేమో ఎక్కడ పెంచాడండి? ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో మహారాజుగా, యువరాజుగా పెంచాడు. తర్వాత ఎక్కడ దించేసాడనంటే మిద్యాను దేశంలో మాంగారికి పర్యటన చేసేవాడు చేశాడు. అసలు అనుకున్నాడంట, నేను పుట్టింది ఒక చోట, పెరిగింది ఒక చోట, పర్యటన చేసేవాడికి ఎక్కడికి వచ్చి ఇక్కడ ఈ పని చేస్తాను. అసలు ఎందుకు పుట్టించావు దేవా? పుట్టించిన వాడు దగ్గర వచ్చలేదు. నన్ను ఎందుకు ఆ దేవుడు ఎరుగున్న వారింట్లో 40 సంవత్సరాలు పెంచావు? మరి అక్కడి నుంచి ఒకవేళ నా జనాంగాన్ని మనం రక్షించుకోవడానికి ఒక అవకాశం ఉందని అంటే అక్కడ లేకుండానే నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. ఈ 40 సంవత్సరాలు ఇక్కడ ఈ ఎండలో ఈ గొర్రెలు వెంబడి తిరిగే ఈ పరిస్థితి ఏంటి నాకు అని అనుకుంటూ ఆలోచన చేస్తున్నాడంట. రెండో పర్వతము హోరేబు పర్వతం. ఈ రెండో మీరు పర్వతాలు గుర్తుంది, 5 పర్వతాలు తిన్నా. ఇతడు ఆలోచించుకుంటా ఉంటే అప్పుడు నేను ఎందుకు పుట్టించానో, ఎందుకు పెంచానో, ఎందుకు తీసుకొచ్చానో చెప్తాను అని అనుకుని అప్పుడు ఆయన పొదలో దిగొచ్చాడు. హల్లెలూయా. అక్కడ పొదలో గొర్రెపిల్లగా దిగొచ్చాడు, ఇక్కడ పొదలో అగ్నిగా దిగొచ్చాడు. అగ్ని మండుతుంది అని పొద కాలిపడాల. ఈ ఎంతగా చూద్దాం అనుకుని దగ్గరికి వెళ్ళాడంట. అప్పుడు దేవుడు పొదలో వచ్చి మాట్లాడుతున్నాడు, మోషే మోషే నీ చెప్పులు విడిచిపెట్టి దగ్గరికి రా, నేను నీతో మాట్లాడతాను. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నేను ఈ ఐగుప్తు దేశానికి పంపించి నా ప్రజలను బానిసత్వం నుండి విడిపించడానికి నిన్ను నాయకుడిగా తరిమి దేవుడానికి తీసుకొచ్చాను. గొర్రెలు మేపడానికి ఏం కావాలండి? దేవుడు గొప్పవాడిని అందరినీ మొదటి గొర్రెలు మేపించాడండి. ఇక్కడ మోషే గొర్రెలు మేపాడు, యాకోబు గొర్రెలు మేపాడు. ఎందుకనంటే ఏమి నేర్చుకోవడానికండి? సాత్వికము, ఓపిక, దీనత్వము అవి నేర్చుకోవడానికి దేవుడు 40 సంవత్సరాలు అజ్ఞానిగా అంటే దేవుడి జ్ఞానం కూడా 40 సంవత్సరాలు అయిపోయి అజ్ఞాతవాసం అంటే కన్నవాళ్ళ మధ్య పెంచిన మధ్య లేకుండా అజ్ఞాతవాసం వచ్చేస్తాడు ఇక్కడికి వచ్చి. ఇప్పుడు దేవుడు విజ్ఞానాన్ని బోధించి మోషే ఇదిగో నా ప్రజల యొక్క శ్రమ నేను చూచితేనే వారు మరలేను, వీటిని నీవు వారి తోడుకు రావడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళంటే నేను వెళ్ళను బాబు. ఎందుకనంటే అక్కడ అయిందంతా నాకు తెలుసు, నన్ను మళ్ళీ వాళ్ళు స్వీకరించరు, నేను వెళ్ళను. ఎవరికి భయపడుతున్నాను? ఆ దేశం యొక్క ఎలవెల్పు పాము. వాళ్ళందరే తవల మీద ఉంటుంది సర్పం, అది సింబల్, వాళ్ళ సింబల్. సరే నీ చేతిలో ఉన్న కర్ర కింద ఆడాను, కింద పాటేస్తే ఏమైంది? దాన్ని మనం పట్టుకున్నాడు కదా. గనుక జీవముగా దాన్ని ప్రతి దాన్ని సృష్టించిన వాడు నేనే, దాన్ని జీవం లేకుండా చేయవాడు కూడా నేనే. ఎందుకంటే సృష్టికి కర్త నేను. అయినా నేను వెళ్ళలేను. అలా అయితే నీ యొక్క చేయి తీసుకుని ఇలా రూమ్ మీద పెట్టుకున్నాడు. ఇలా పెట్టుకుని ఇలా తీయంటే ఇదేమో తెల్లగా అయిపోయింది. మళ్ళా తీసుకు ఇలా పెట్టుకుని మళ్ళా ఇలా తీయనేటప్పటికి ఇది మళ్ళీ మామూలుగా అయిపోయింది. అప్పుడు ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీలోకి నేను వచ్చాను, నీతో నేను ఉంటాను, భయపడొద్దు.
చెప్పి ధైర్యపరిచి దేవుడు మోషేని ఇప్పుడు నాయకుడిగా అభిషేకించి ఐగుప్తు దేశానికి పంపించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని జ్ఞానముతోటి అండి దైవభక్తితోటి దేవుని అంతటిలో నమ్మకస్తుడు, దేవుని స్నేహితుడు, సాత్వికుడు. ఎన్ని విడుదలో ఈ 40 సంవత్సరాలు విజ్ఞానం. మొదటి 40 సంవత్సరాలు అజ్ఞానం, తర్వాత అజ్ఞాతము, తర్వాత విజ్ఞానం. ఎక్కడొచ్చింది విజ్ఞానము? మొరియా పర్వతం మీద. మొరియా పర్వతం మీద దేవుని సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు తనకి విజ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ పర్వతం మీద ఇప్పుడు దేవునికి అతిథి అయ్యాడు. ఇప్పుడు అక్కడ ఏమైనా దేవునికి అతిథి అయ్యాడు. అంతకుముందు అతిథి కాదు, యెహోవా నీ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడేవాడు. ఆయన పర్వతం మీద అతిథిగా ఉండాలని అంటే ఆయన మాటకి మనం లోబడే వారంగా ఉండాలి, ఆయనకి మనం విధేయంగా ఉండాలి. నెంబర్ 3 మొదటి రాజుల గ్రంథము 18వ. ఇది చదివారా? చదవకుండా చెప్పేసాను నేను. నిర్గమాకాండం చదివారమ్మా? చదవకపోతే బాగు. చదవండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండేది కానీ పొద కాలిపోలేదు. అంటే నన్ను ఈ మెసేజ్ విన్న వాళ్ళు రిఫరెన్స్ అడుగుతున్నారు, అందుకని రిఫరెన్స్ చెప్పతే మళ్ళీ అదే. ఇప్పుడు 3వ కొండ, ఇది కర్మేలు పర్వతము. 3వ పర్వతం ఏంటండి? కర్మేలు పర్వతము. ఇక్కడ మన కర్మేలు పర్వతం అనేటప్పుడు ఎవరు గుర్తొచ్చేస్తారు? ఏలియా గారు గుర్తొస్తారు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. ఏలియా చాలా రోషం గల ప్రవక్త. కర్మేలు పర్వతం మీద ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఏంటంటే నేను చెప్పేస్తాను, తర్వాత చదవండి అమ్మా. ఏలియాకి చాలా కోపం, చాలా రోషం కలిగిన ప్రవక్త ఏలియా. ఎందుకు ఏలియాకి అంత కోపం వచ్చింది అని అంటే ఇశ్రాయేల్ అందరూ దుర్మార్గులు అయిపోయారు, విగ్రహారాధకులు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు. దేవుని యొక్క భయం ఏమాత్రం లేదు. ఎందుకంటే రాజు దుర్మార్గుడు, ఆ రాణి దుర్మార్గురాలే. ఎవరి కారణం తెలిసిందండి? ఇది యెజబెల్. యెజబెల్ యొక్క ఆహాబు రాజు యెజబెల్ దేవునికి ఆయస్కరంగా జీవిస్తున్న కాలంలో దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి వచ్చినప్పుడు ఏలియా ఇక ఆకాశం వర్షం కురవకుండా ఉండగాక, భూమి ఫలించకుండా ఉండగాక అని శపించేసాడు. ఎంతకాలము? 3.5 సంవత్సరాలు. తర్వాత ప్రజలు మొరపెడుతున్నారు, పక్షులు మొరపెడుతున్నాయి, భూమి నేల మొరపెడుతుంది. నీళ్ళు లేదు, ప్రాణులకి నీళ్లు లేవు, ఆహారం లేదు, పిల్లల్ని వండుకు తినే అంత కరువు వచ్చేసింది. అప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు, ఏలియా నేను వెళ్ళి ఆహాబు రాజుని కలుసుకున్నాను. సరే కలుసుకొని కబేశాడు, రమ్మని కబేలు పర్వతంలోకి. తన పెట్టుకున్నాడే ప్రవక్తల్ని బాలపడి తీసుకురమ్మని ఒక సవాల్ విసిరాడు. ఇప్పుడు చదవమ్మా. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజబెలు పోషించున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుకొనిచెప్పాడు. యెహోవా పక్షముగా ఉన్న ప్రవక్త ఏలియా ఒక్కడు, యెజబెలు పక్షముగా ఉన్న ప్రవక్తలు 950 మంది. 450. మరి ఆళ్ళకు ఇంకొంత 450 మంది ఏమో బయలు ప్రవక్తలు, ఆషేరు ప్రవక్తలు 400 మంది. ఎంతసేమయ్యారు? 950. ఓకే. ఇప్పుడు ఎంతమంది అంతా ఒక ప్రక్క ఉన్నారు, ఏరియా ఒకడు ఒక ప్రక్క ఉన్నాడు. ఏ అంటే మీరు ఎక్కువ మంది ఉన్నారు, చాయిస్ మీదే. ఒకటి షర్తు, రాజా వారికొక కృంగును వధించిన దూడను, నాకొక కృంగును వధించిన దూడను.
అగ్ని వేయకుండా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఈ బలిపశు మాంసమును కాల్చివేయాలి. అలాగూ ఎవరు దేవుడు కాల్చివేస్తాడో వాడే దేవుడు. నా దేవుడే కానీ వాళ్ళ దేవుడే కానీ. వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను ఒక్కడే ఉన్నాను కనుక చాయిస్ వాళ్ళకే ఇస్తున్నాను. నిప్పు వేయకూడదు. సరే, వాళ్ళు తెచ్చుకున్నారు, ఎండిపోయిన గట్టి తెచ్చుకున్నారు, బాగా బలిసిన ఆవుని వధించారు. ఎద్దు మాంసమే కావచ్చు, ఆవు మాంసమే కావచ్చు, ఏదైనా సరే బలికి ఏది కావాలో అది దాంట్లో వేశారు. తిరుగుతున్నారు దాని చుట్టూ, బయలా దిగిరా బయలా దిగిరా బయలా దిగిరా అని. ఎక్కడ ఏమి దిగిరావాలి. వాళ్ళు ఎంతగా అరుస్తున్నారు అంటే వాళ్ళ శరీరాన్ని కోసుకొని ఎంతగా అరుస్తున్నారు. వాళ్ళు వేయవలసినవన్నీ వేస్తున్నారు. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, వేప రొట్టెలు ఇచ్చుకొని కొట్టుకుంటూ ఉంటాం. పల్లెటూరులో చూస్తూ ఉంటాం. పసుపు కుంకుమ వేసుకుని ఆ డబ్బులు ఇచ్చుకొని డమారాలు ఇచ్చుకొని బాదుకుంటూ వేప రొట్టెలు ఇచ్చుకొని కొట్టుకుంటూ చూస్తూ ఉంటాం అక్కడక్కడ. అదే సీన్ అక్కడ జరుగుతుంది. ఏరియా కొంచెం ఉడికిస్తున్నాడు వాడిని, ఇంకా గట్టిగా వాడిని, మనకి ఈ దేవుడు నిద్రపోతాడేమో, ఇంకా గట్టిగా రావండి. చాలామంది భార్యలు ఉన్నారు కదా, మాకు ఒక్క ఇంకో చోటకి వెళ్తున్నాడేమో, మాకు వచ్చేది గడికి పోసేసుకున్నాను, రక్తం వచ్చేస్తుంది. అయినా అగ్ని దిగిరా, ఏ దేవత దిగిరావడా, ఏ దేవుడు దిగిరావడా. సమయం 4 అయిపోయింది. ఉదయం మొదలుపెట్టి సాయంకాలం 4 గంటల వరకు అంత ప్రయాసపడితే ఏ దేవుడు దేవత దిగిరాకపోయేటప్పటికి అలసిపోయాడు. ఏది అంటాడు, అయిపోయింది సమయం, రెస్ట్ తీసుకోండి అని చెప్పి, సరే మీరు రండి, పడిపోయిన దావీదు గుడారము తిరిగి మరలా కడదాం, 12 రాళ్ళు ఏరి చక్కగా పేర్చండి, దాని మీద కట్టెలు క్రమముగా పేర్చండి, ఇలా కుప్పగా వేయద్దు. క్రమము, మన దేవుడి ప్రతిదీ క్రమమే, క్రమముగా పేర్చండి. వధించిన మాంసాన్ని దాని మీద పేర్చండి, చుట్టూ కంతకంతరవండి. సముద్రంలోకి వెళ్ళి నీరు తోడుకొచ్చి ఈ మాంసం మీద వేయండి, మళ్ళా వేయండి. కందకం నిండిపోవాలి, మాంసం అంతా తడిచిపోవాలి, కట్లన్నీ తడిచిపోవాలి, చుట్టూ ఇదంతా మడిగైపోవాలి. అలా పోయిందన్న. అలా పోసిన తర్వాత అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తాడు. అక్కడ చదవమా ఉంటుంది. అహాబు ఇశ్రాయేలు వారందరికీ దూతలను పంపి, అది అర్థమవుతామా. ఏలియా, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, ప్రభువా నా మనవి అంగీకరించుము, నీవు జీవము గల దేవుడు అని ఈ ప్రజలందరూ నమ్మునట్లు ప్రభువా నా ప్రార్థన అంగీకరించని ప్రార్థన చేస్తాడంతే. ఆ ప్రార్థన మీద వెంటనే అగ్ని దిగొచ్చి కట్టెలను, మాంసమును, కందకమును అక్కడ ఉన్నదంతా బూడిదైపోయిందండి. ఇంకా ఇశ్రాయేలు ప్రజలందరూ అప్పుడు అంటున్నారు, యెహోవా దేవుడే దేవుడు, యెహోవా దేవుడే దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవుని యొక్క గొప్ప మహిమను చూచి, చూడండి 18వ అధ్యాయము 37వ వచనం చదువుతాం చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగి చేయవనియు ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయించుండగా యెహోవా దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కంతకమందున నీళ్లను ఆరిపోజేసాను. హల్లెలూయా. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన అంగీకరించు. 2 మాటలు. 1 ఆలకించుట, 2 అంగీకరించుట. అంగీకరిస్తేనే జవాబు వస్తుంది. ఆలకించడం అందరూ అప్లికేషన్ పెడతారు ఉద్యోగానికి, అంగీకరించిన వాడితే రిప్లై వస్తుంది. ఏలియా ప్రార్థన దేవుడు అంగీకరించేటంతా అగ్నిమయమైపోయింది. ఇశ్రాయేలీయులందరూ యెహోవా దేవుడే నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, మా దేవుడు నిజమైన దేవుడు. కర్మేలు పర్వతం మీద ఏలియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి, ఇప్పుడు ఏలియా దేవుడు ఏమనిచ్చిందంటే ఏలియాకండి
ఏలియా దేవుడు, ఏలియా దేవుడే దేవుడు. ఇప్పుడు ఏలియా యెహోవా ఇంట్లో అతిథిగా ఉండదగిన అర్హత, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు. ఏలియా ప్రార్థనకు దేవుడు ఆలకించి ఆయన ప్రార్థనకు జవాబిచ్చాడు కనుక ఆ ప్రార్థనకు తగిన ప్రవక్తగా ఏలియాని మనం చూడగలుగుతున్నాం. నెంబర్ 4, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను, చదివేసి నేను చెప్తాను. ఎలీషా గురించిన సంగతిలో మనం చూద్దాం. పిమ్మట ఇక్కడ ఎలీషా ఆ కొండ మీద, అంటే ఏలియా శిష్యుడు ఎవరండి? ఎలీషా. ఏలియా ఎక్కడ ఉండేవాడు? ఎలీషా కూడా అక్కడే ఉండేవాడు. ఏలియా ఏం చేసేవాడు? ఎలీషా ఇంకంతకంటే ఎక్కువ అద్భుతాలు చేసినట్లుగా మనం ఎలీషా చరిత్రలో మనం చూడగలుగుతాం. ఇక్కడ షూనేమురాలు, నేను కొన్ని వారం కూడా ఈ విషయాన్ని మీకు చెప్పాను. షూనేములో 2 స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీ పేద విధవరాలు, ఒక స్త్రీ గనురాలు. పేద విధవరాలు వెళ్ళింది ఎలీషా దగ్గరికి. అయ్యా, నా భర్త చనిపోయాడు, నాకున్న 2 పిల్లల్ని అప్పుల వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చాను, నాకు సహాయం చేయండి. నీకేముందమ్మా అంటే, చెప్పుకోదగింది ఏమీ లేదు నా దగ్గర. ఏముంది చూడు. ఏముందనంటే ఒక నూనె కొండ ఉన్నది. నూనె కొండ తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఆ నూనె కొండ ఉంటే నువ్వు ఒక పని చేయి, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరి దగ్గరికి నీ పిల్లలు పంపించి వట్టి కొండని పోగు చేసి ఆ నూనె కొండలో ఉన్న నూనె ఆ కొండలో పోసుకో. ఏదో సాయం చేస్తాడని వస్తే నాకున్న కొండలో నూనె అన్ని కొండలు వేస్తే అదేమవుతుంది అని అనుకోరా. ఆయన చెప్పింది చేసింది. అలా కొండని పోసేసుకొచ్చింది. నూనె వేస్తుంటే కొండలన్నీ నిండిపోయింది. మళ్ళా ప్రవక్త పరిగెట్లో చెప్తుంది, అయ్యా మీరు చెప్పినట్లు చేశాను, కొండలన్నీ నూనెతో నిండిపోయి నా కొండలో నూనె ఇంకా ఉండిపోయింది. దేవుని వెనుకగా హల్లెలూయా. నువ్వు వాడబడే పాత్రగా ఉంటే, నువ్వు భరించే పాత్రగా ఉంటే, నువ్వు ప్రభు కొరకు వాడబడాలని ఆశ నీకుంటే దేవుని వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఆ పాత్ర వాడబడింది కనుక ఆ పాత్ర ఆశీర్వదకరమైన పాత్ర దేవుడు మార్చాడు. ఆ పాత్ర అనేక మందికి సహాయం చేసింది. ఆ పాత్రలో ఉండే నూనె ద్వారా అనేక మందికి తంటుకు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చింది. ఆమె కూడా ప్రవక్తల యొక్క శిష్యుల్లో ఒక శిష్యుని యొక్క భార్య. దైవజనులే, దైవజను కుటుంబమే దేవుని కొరకు వాడబడిన పాత్ర. ఆ పాత్ర ఆశీర్వదించబడి తన యొక్క కరువంతా తీసేసింది, తన సమస్య తీర్చేసింది, తన రుణాన్ని తీర్చేసింది, తన అప్పులు తీర్చేసింది. నువ్వు ఇవ్వగలిగితే ఇతరులకి దేవుడికి ఇస్తాడు. నువ్వు పెట్టగలిగితే దేవుడికి పెడతాడు. నువ్వు ఇతరులకి దేవుని ఎడల నీ ప్రేమను చూపిస్తే ఆయన ప్రేమని ఎడల చూపిస్తాడు. ఆ పాత్ర దేవుడు ఆశీర్వదించాడు. మనము ఇతరులకు మేలు చేసే పాత్రగా ఉంటే దేవుడు మనం వాడుకుంటాడు. అశ్వినిలో ఉన్న ధనురాలు ఆ మంచం మీద ఆయన కొరకు ఒక మంచాన్ని, ఒక బల్లని, ఒక దీప స్తంభాన్ని అన్ని ఏర్పాటు చేసిందంటే మేడ మీద ఒక గది. మన ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తుంది కదా. ఇంకేం కావాలని గ్యాస్ అని అంటే బాబు ఏదో అడిగి ఏదో ఆశించి ఏదో చేస్తారని నేను చేర్చుకోలేదు. మన ఇంటికి వచ్చి కూర్చున్నవాడు నిజముగా దైవజండాన్ని నెరుగుతుంది కనుక నేను ఆయన కొరకు మేడ మీద కడదామని నా భర్త చెప్తే అలాగే చేయన్నాడు. అందుకే నేను అలా కట్టించాను అంతే, కానీ ఏదో ఆశించే మాత్రం కాదు. అందు పిల్లలు లేదు, తన భర్త బస్సులో పిల్లలకి అవకాశం లేదు. మీదికి వచ్చే కాలంలో నీ కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టాడు, చాలా సంతోషం. కొంచెం పెద్ద అయిన తర్వాత ఆడు చచ్చిపోయాడు. ఇంకా చనిపోయిన కుమారుని తీసుకెళ్ళి ఎలీషా మంచం మీద పెట్టి తలుపేసి ఎక్కడికి వెళ్ళిందండి? కరివేలు పర్వతం మీదకి వెళ్ళింది. ఆ పర్వతం దగ్గరికి వస్తూ ఉంటే అమావాస్య కాదు, విశ్రాంతి దినం కాదు, ఎందుకు వస్తుంది ఈ సమయంలో అని అనుకుని గహసి వెళ్ళి ఆమె భర్త కుమారుడు క్షేమం కదా అడుగు అంటే వచ్చి అడిగితే ఏమంటుందండి? క్షేమమే అని అంటుంది. చూడండి 25వ వచనంలో, ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతం మందున్న ఆ దైవజను యొద్దకు వచ్చాను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆ శూన్యమురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపాను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజను ఎదుకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా
దైవజనుడు ఆమె బహువ్యాకులముగా ఉన్నది. యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను, ఆమె జోలికి పోవద్దని వారికి ఆజ్ఞ ఇచ్చాను. ఎలీషా కళ్ళు మూసుకుంటున్నట్ట ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో కనబడిపోమాట. కానీ ఈ సంగతిని దేవుడు మరుగు చేశాడు అన్నాడు. ఎందుకు మరుగు చేశాడంటే ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆమె నీవు దిగి వస్తేనే కానీ నేను వెళ్ళనుంది. దిగి వచ్చిన తర్వాత చనిపోయిన కుమారుడి మీద పాదయాత్ర పడుకున్నాడు. ఆయన నా జీవము కుర్రోళ్ళకు వెళ్ళింది, వాడు బ్రతికాడు. తిరిగి తన కుమారుని ఎత్తుకొని ఆమె దేవుని స్తుతిస్తుంది. దైవజనునికి ఇచ్చిన మంచం, దైవజనుని ప్రేమించి చేయించిన మంచం తన కుమారునికి ఏమి ఇచ్చిందండి? జీవాన్ని ఇచ్చింది. తన కుమారుని తన దేవుడి వల్ల వాగ్దాన పుత్రుడిని వారసుని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలను ప్రేమిస్తే, దేవుని బిడ్డలకు మనము ఒకవేళ దైవజనులుగా వాళ్ళని ప్రేమించి గౌరవించి మనం ఏమన్నా ఇస్తే చేస్తే దేవుడు దానికి ప్రతిగా మనకి ఏమిస్తాడన్నమాట అండి, ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు. కనుక ఆ పర్వతం మీద ఇప్పుడు అతిథులు ఎవరెవరు అతిథులు అండి? ఇప్పుడు ఇక్కడ కర్మేల పర్వతం మీద ఎలీషా అతిథే, శూన్యవరాలు కూడా అతిథి. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి దైవజనులను ప్రేమించింది దేవుడు. ఆయన గుడారంలో అతిథిగా ఉండ తగిన వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలను ప్రేమించి ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారు ఆయన గుడారంలో పరిశుద్ధ పర్వతం మీద అతిథులుగా ఉండడానికి తగిన వారు. నెంబర్ 5 ముగిస్తాక మత్తయి సువార్త 17వ అధ్యాయము ఇక్కడ రూపాంతర కొండ దగ్గర దేవుని యొక్క ఆతిథ్యము మొదటి వచనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం. యేసుక్రీస్తు ప్రభు వారు ముగ్గురు శిష్యులని ప్రత్యేకంగా తీసుకువెళ్తా ఉండేవారు. ఆ ముగ్గురు మనకు తెలిసి ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. వాళ్ళ ముగ్గురు ప్రత్యేకంగా తీసుకెళ్ళిన కారణం ఏంటి? 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందారు. ఇది రూపాంతరపు కొండ, ఎత్తైన రూపాంతరపు కొండ. ఇక్కడ ఇప్పుడు అతిథులుగా ఉన్నవాడు ఎవరండి? ముగ్గురు కనపడుతున్నారు మనకి. ఏలియా, మోషే, యేసు ప్రభు. యేసు ప్రభు దేవుని కుమారుడుగా భూమి మీద మనిషి కుమారుడుగా వచ్చారు. వారితో మాట్లాడడానికి, మహిమలోంచి ప్రభుతో మాట్లాడడానికి వాళ్ళతో వచ్చారు. ఇప్పుడు వాళ్ళతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు. ఎవరు ముగ్గురు? పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళ కింద ఉన్నారు, వాళ్ళ పైన ఉన్నారు. వాళ్ళు రూపాంతరం అనుభవించి వచ్చారు. మామూలు పెట్టతుంటే వెళ్ళారు. యేసు ప్రభు వేరే పెట్టతుంటే వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మహిమలోంచి వచ్చిన వాళ్ళ యొక్క వస్త్రాలు ఎలా తగదగ మరుస్తున్నాయో యేసు ప్రభు యొక్క వస్త్రాలు కూడా తగదగ మెరిచిపోతాయి. అప్పుడు పేతురు అంటాడు, ప్రభు నీకొకటి, ఏలియాకొకటి, మోషేకి ఒకటి పర్వశాలను ఇక్కడ నిర్మిస్తామనంటే దేవుడు తండ్రి మాట్లాడుతున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి. మీరు మీ మాట ఆయన వినరు, ఆయన మాట మీరు వినండి. రూపాంతరము అంటే మార్పు చెందుట. ఒక కోడిగుడ్లోంచి పిల్ల బయటకు వచ్చిందనుకో, రూపాంతరం చెంది పిల్ల బయటకు వస్తుంది. ఒక గొంగళ పురుగులోంచి సీతాకోక చిలుక రూపాంతరం చెంది బయటకు వస్తుంది. రూపాంతరపు అనుభవము అందమైనది, ఆకర్షణమైనది, విలువైనది. ఈ రూపాంతరపు కొండ మీద దేవుని యొక్క అతిథులుగా, దేవుని ప్రేమించిన శిష్యులుగా వీళ్ళ ముగ్గురు ప్రత్యేకంగా ఆ ఎనుగులో దేవుని చూడడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకోవడానికి మన జీవితంలో మన అనుభవం. ఇంకొక మాట చెప్పి నేను వాక్యం మొదలు ఒక వచనం అయింది, ఇంకొక చిన్న వచనం చదివేసి వాక్యం ముగించేస్తాను. 15వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనం మీదే ధ్యానం చేశాను. 2వ వచనం. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. యథార్థమైన ప్రవర్తన. ఇప్పుడు ఈ పర్వతం మీద నివసించిన వారందరూ ఏ ప్రవర్తన కలిగిన వారండి? యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు, నీతిని
అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. ఈ రెండు చాలండి. ఈ ముఖ్యంగా రెండో వచనం నెంబర్ 1 యథార్థత, యథార్థమైన ప్రవర్తన. నెంబర్ 2 నీతిని అనుసరించుట. నెంబర్ 3 హృదయపూర్వకంగా నిజము పలుకుట. ఇది దేవుడు మనల్ని కోరుకున్నది. ఈ అనుభవం మనం కలిగి జీవిస్తే మనము ఎవరితో సహవాసం కలిగిన వారంగా ఉంటామండి? ఎవరి గృహంలో అతిథులుగా ఉంటామండి? దేవుని యొక్క గృహంలో అతిథిగా ఉంటాం. పరిశుద్ధ పర్వతం మీద నివసింప తగిన స్థితి మనకుంటే మనం దేవుని యొక్క రాజ్యంలో వారసులుగా ఉంటాం. అలా ఉండడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ అనుగ్రహించిన కాక ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యెహోవా, మీ గుడారము అతిథిగా ఉండదగిన వాడెవడు? మీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అనే మాట మీద నీ వాక్యాన్ని ధ్యానించాం ప్రభువా. మొరియా కొండ మీద అబ్రహాము అతిథిగా ఉండదగిన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన అనుభవం కలుగున్నాడు కనుక అతడు నీతిమంతుడును యథార్థవంతుడును. అబ్రహాము దేవుళ్ళ మీద అది అతను నీతిగా ఎంచబడింది. ప్రభువా, మోషే ఇశ్రాయేలు కొరకు నీవు మోషేను ఆ హోరేబు బండ మీద దర్శించి అతడిని ప్రభువా పరిశుద్ధ పర్వతముగా అతనికి నువ్వు ప్రత్యక్షమై ఆ పర్వతం మీద అతన్ని ఇశ్రాయేలుకు నాయకుడిగా నీ ధర్మశాస్త్రాన్ని వ్రాయడానికి ప్రభువా సినాయి పర్వతం మీద ఏకాంతముగా 80 దినాలు నీతో సహవాసం చేసిన గొప్ప భక్తుడు మోషే. ప్రభువా, నీ సన్నిధిలో మేము నీతో సహవాసం కలిగి ఉంటే అనుభవాలు మాకు దయచేయండి ప్రభువా. అయ్యా ఇలే కానీ ప్రభువా, ఎలీషే కానీ ప్రభువా, వీళ్ళందరూ నా తండ్రి గొప్ప భక్తులుగా పర్వతం మీద పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేశారు నీతో. అందుకని నీకు అతిథులుగా నీ రాజ్యానికి వారసులుగా వారు చేసిన నీ ప్రేమకై వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ రాజ్యానికి వారసులుగా ఉండాలి. నీ పరలోక రాజ్యంలో మేము ప్రవేశించాలి. ఆ నీటిలో పరలోక రాజ్యం అనే గృహంలో ప్రవేశించడానికి మాకు కావలసిన అర్హత, యథార్థత, నీతి, హృదయపూర్వకంగా నిజం పలుకుట అనే ప్రభువా సత్క్రియలు కలిగి నీకు సాక్షులుగా సాగిపోటకు సహాయం చేయమని కూడా నా బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మెత్తబడి వాక్య బిడ్డల హృదయాల్లో నీరు కట్టి పరిపరిచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.